నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మూడవ రోజు వాసవి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవిగాను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 10 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా సహస్రనామ కుంకుమార్చనలు, అభిషేకాది కార్యక్రమాలు, అమ్మవారికి ప్రీతిగా నిత్య చండీ హోమాది కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులందరూ కూడా విశేషంగా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కావున రాబోయేటువంటి రోజుల్లో విశేషంగా అమ్మవారు దర్శనమిస్తుంది కాబట్టి రేపటి రోజున గాయత్రీదేవిగా అమ్మవారు అలంకారం ఇస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగోరుతున్నాము. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరుగుతున్న 31వ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. మూడవ రోజు శ్రీ మహావారాహి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించి విశేష పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఉదయం 8 గంటలకు సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర కార్యక్రమాలు, మంగళహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం శ్రీ వామనమూర్తి భక్తి మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లోకహితాన్ని కాంక్షిస్తూ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారు ఈ నెల 8వ తేదీ మంగళవారం వేద మహాసభను నిర్వహించనున్నారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనం వేద పాఠశాల ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు పండిత విష్ణుభట్ల లక్ష్మీపతి సోమయాజులు పర్యవేక్షణలో సభను నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శనివారం సదన్ భవనంలో వేదసభ కరపత్రాలను సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సేవా సమాఖ్య లోకహితం కోసంగా అనేక ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా అత్యంత పర్వదినాలైన శరన్నవరాత్రి రోజులలో వేదసభ నిర్వహిస్తే ప్రజలకు సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. సభకు అందరూ ఆహ్వానితులేనని, హాజరయ్యేవారు ఉదయం 8 గంటలకల్లా సదన భవనానికి చేరుకోవాలని, సాంప్రదాయ దుస్తులతో దంపతుల సమేతంగా పాల్గొనాలని కోరారు. అనేక ప్రాంతాల నుండి వేద పండితులు విచ్చేసి వేద పఠనం అనంతరం మాదాశీర్వచనం చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు బ్రాహ్మణ శాఖలతో పాటు హిందూ సాంప్రదాయ బద్దులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి రావినూతుల రాజేంద్ర ప్రసాద్, మేళ్ల చెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, టి ఆంజనేయులు, గౌరవ సలహాదారులు తంగిరాల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నారాయణ వేణుగోపాల్, సిఎంకే తిరుమలరావు, బుర్రా ప్రభాకర్ శర్మ, పుల్లె సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. దసరా పర్వదినాలను పురస్కరించుకొని తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారిచే వేదసభ నిర్వహించబడుతోంది. ఈ వేదసభకు ఉభయ రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వేద పండితులు ఇక్కడికి విచ్చేసి ఈ వేదసభలో వారు పాల్గొంటారు. కనుక మిత్రులందరూ, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేద పండితుల ఆశీర్వచనం పొంది ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ కోరుతున్నాం. ఈ నెల 8వ తేదీ ఉదయం 8 గంటలకు నృసింహ సదనం అనుగోలు వారి వీధిలో నిర్మించబడుతున్నటువంటి వేద పాఠశాల యందు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే వేద సభ నిర్వహించబడుతుంది. ఆ వేద సభకు అందరూ ఆహ్వానితులే. మీరు ఆ వేద సభకు విచ్చేయు సందర్భంగా శుచిశుభ్రంగా శాస్త్రోక్తంగా పంచ ఉత్తరయం ధరించి రావాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతు, కౌలు రైతులను నమోదు చేయకపోవడం, పరిహారం ఇవ్వనందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వాస్తవ సాగుదారులకే పరిహారం అని ప్రకటిస్తున్నా గానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతుండడం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఈ క్రాప్ నమోదు కూడా భూ యజమానులకే జరుగుతుందని తెలిపారు. సక్రమంగా పరిహారం అందకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే సదస్సుకు కౌలు రైతులు హాజరు కావాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టానికి తగినట్లుగా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వడం లేదు. నష్టపరిహారం పెంచి ఇవ్వాలని చెప్పి మేము ఈ కౌలు రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే నష్టపరిహారం రాయటంలో కూడా చాలామందికి రాయలేదు. ఉదాహరణకు కొన్ని గ్రామాలే మునిగిపోయినాయి. నేలపాడు గ్రామం ఉంది ఈ మండలంలో, గ్రామం అంతా మునిగిపోయింది. కానీ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. బ్యాంకులో చాలా కొద్ది మందికే పడినాయి, ఇంకా పడలేదు. కొంతమంది సెలెక్ట్ చేయాలి, అసలు నష్టపరిహారం రాసినట్టుగా నష్టపోయినట్టుగా కూడా నమోదు చేయాలి. ఇది చాలా తీవ్ర అన్యాయం. ఎందుకంటే ఒక గ్రామంలో అన్నీ మునిగిపోయినాక ఇక కొంతమందిని అట్లా
నష్టపరిహారం రాయకుండా ఉండటం అంటే తీవ్ర అన్యాయం చేసినట్లని మేము భావిస్తున్నాం. అట్లాగే ఈరోజు కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కౌలు రైతుల పేరుతో ఈరోజు నష్టపరిహారం రాయట్లా. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నతాధికారులు కానీ అంతా కూడా మేము కౌలు రైతులకే నష్టపరిహారం రాస్తాం, కార్డుతో ఈ క్రాప్తో సంబంధం లేదని చెప్పారు. కానీ కింద స్థాయిలో అలా జరగట్లా. ఈరోజు భూ యజమానులు భూస్వాముల ఖాతాల్లోనే నష్టపరిహారం పడతా ఉంది. వాస్తవ సాగుదారులైనటువంటి కౌలు రైతుల యొక్క ఖాతాల్లో నష్టపరిహారం పడట్లేదు, వాళ్ళకి నష్టపరిహారం రాయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసామిరెడ్డి మాట్లాడుతూ వరికి 30,000 పెట్టుబడి పెట్టి నష్టపోతే 10,000 రూపాయలు, 1,00,000 పెట్టుబడి పెట్టిన పసుపు, కంద, తమలపాకు, అరటి తోటలకు 14,000 ప్రకటించి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని అన్నారు. దీనిని 25,000 వాణిజ్య పంటలకు 50,000 నుండి 1,00,000 రూపాయలకు పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 వెంటనే ఇవ్వాలని కోరారు. 30-31 సెప్టెంబర్ 1-2 తేదీల్లో కృష్ణానదికి వరదలు, భారీ వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వేసిన పంట వరి చాలా చోట్ల గింజలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అట్లాగే పసుపు, కంద, అరటి ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా రైతుకి దక్కని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వరికి 10,000 రూపాయలు, అట్లాగే కంద, పసుపుకి 14,000 రూపాయలు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 1 ఎకరం వరి పంటకి పెట్టుబడే 30,000 పైన అయింది. మేము అడుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎకరానికి వరికి 25,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే కంద, పసుపు, అరటి, తమలపాకు వంటి వాణిజ్య పంటలకి దాని పంటను బట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సహాయం అందించాలి. ఆ విధంగా అందించినప్పుడే కౌలు రైతులు తమ మనుగడ సాగించగలుగుతారు. మళ్ళీ రెండోసారి వ్యవసాయం చేయటానికి వాళ్ళకి భరోసా ఏర్పడుతుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా 10,000 రూపాయలు ఇచ్చి పసుపుకి, అరటికి 14,000 ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఇచ్చాము అని చెప్పుకోవటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తూతూ మంత్రంగా చేసిన ఈ సాయం ఏమాత్రం కూడా వరద సాయం సరిపోదు. అట్లాగే మేము కౌలు రైతుల ప్రతినిధులంతా కూడా రాష్ట్ర నాయకులతో సహా లంకల్లో కూడా పర్యటించాం. వరద వచ్చి ఇళ్ళు కూడా కొన్ని చోట్ల కూలిపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. నేను అన్నవరపు లంక, బొమ్మవానిపాలెం పోయి వచ్చా. ఈ 10,000 రూపాయలు కూడా అందరికీ రాలా. ఇది కొంతమందికి 5,000, కొంతమందికి 7,000, కొంతమందికి 8,000, కొద్దిమందికి 10,000 ఇట్లా తరతం భేదాలతో వచ్చిందంటే మరి దీంట్లో ఏమి వివక్ష అనేది అర్థం కాని పరిస్థితి. పాల రైతుల సంఘం నాయకురాలు వేజెండ్ల తవిత మాట్లాడుతూ చాలా మందికి పరిహారం పడలేదని, పడిన వారికి కూడా 8,5,4,000 రావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నేలపాడు సర్పంచ్ సోమవరపు నాగమల్లేశ్వరరావు, తాడిపోయిన వెంకటేశ్వరరావు, పిరాటి అప్పారావు, నన్నపనేని సురేష్ బాబు, బొడ్డు రత్నకిషోర్, కంచెల శివపద్మారావు, అందే గోపీనాథ్, తెనాలి నిర్మల, శాంతకుమార్, బడుగు అశోక్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ కు అర్జీలు అందజేశారు. కౌలు రైతులకు డబ్బులు వేస్తామని చెప్పారు గవర్నమెంట్ ప్రభుత్వం. కౌలు రైతులకు మాకు ఇంతవరకు డబ్బులు వేయలేదండి. కొంతమందికి వేసారు, కొంతమందికి వేయలేదు. అది కూడా ఎకరానికి 10,000 చొప్పున వేస్తానన్నారు. ఎకరానికి 6,000, 5,000, 8,000, 4,000 కూడా 3,000 కూడా పడ్డ వాళ్ళు ఉండారండి. మా అయితే అసలు శాంతం నీట మునిగిపోయినాయి. మాకు అసలుకి 2 ఎకరాలకు అసలు కౌలు రైతులకు మాకు డబ్బులే పడలేదండి. మరి గవర్నమెంట్ మాకు జూన్ మాసంలోనే మరి వరికి మరి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి అయ్యి లేదు. మరి మేము కౌలు రైతులు మేము ఎట్టా బతకాలో, మరి మేము ఎక్కడ తీసుకొచ్చి మేము అప్పులు చేసుకొచ్చి మరి మేము కౌలు రైతులు ఎట్టా మా బాధ గవర్నమెంట్కి చెప్పుకున్నా కానీ ఎవరు ఆలకించట్లేదు, పట్టించుకోవట్లేదు. సినీ నటులను విమర్శించడమే రాజకీయం అయితే ఆయా పార్టీలు మేనిఫెస్టోలో చూపిస్తూ ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకులు దిలీప్ రాజా సూచించారు. సినిమా వాళ్ళంటే ఎంతో చులకన భావం ఉండటం వల్లనే వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని మాఏపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుభాషా హీరోయిన్ విడాకులపై తెలంగాణ పొలిటీషియన్ చేసిన వ్యాఖ్యలు చూశాక మంచి భాషలో మాట్లాడడానికి నోరుని ఎంతో అదుపులో ఉంచుకోవాల్సి వచ్చిందన్నారు. మీకు రాజకీయ విభేదాలుంటే ఆయా విధి విధానాలపై విమర్శలు చేయాలి గాని సినిమా నటులపై సెటైర్లు వేయడానికి కాదని తెలిపారు. సినీ నటులు మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇల్లు కాల్చిన తర్వాత తప్పిపోయింది వెనక్కి తీసుకున్నామంటే ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది నిరుద్యోగాన్ని పారదోలటానికి, ప్రజాశ్రేయస్సు కోసం వీలైతే పేదోడికి విద్య వైద్యం ఉచితంగా అందించడానికి, రహదారులు సక్రమంగా ఉంచడానికి, కానీ సినిమా నటుల వ్యక్తిగత జీవితాలపై బురద చల్లడానికి కాదని దిలీప్ రాజా హితవు పలికారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పుపై విపరీత వ్యాఖ్యలు చేయడం అంటే న్యాయస్థానాలను అగౌరవపరిచినట్లేనని ఆయన తెలిపారు. గతంలో తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిందని దర్శకుడు కనపర్తి రత్నాకర్ గుర్తు చేశారు. సహజంగా సినిమా వాళ్ళెవరూ రాజకీయ నాయకులను విమర్శించరని, అలాంటి నేపథ్యంలో సినిమా వాళ్లపై వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగేలా రాజకీయ నాయకులు మాట్లాడడం ఎంతవరకు సముచితమని నటుడు మిలిటరీ ప్రసాద్ వేమూరి విజయభాస్కర్ పేర్కొన్నారు. సమావేశపు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ, సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సినిమా వాళ్ళని వీలైతే మీ కుటుంబ సభ్యులుగా చూడండి, వీలు కాకపోతే నటీనటులుగా చూడండి, వినోదం అందించే వాళ్ళుగా చూడండి, మీకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళుగా చూడండి. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద దయచేసి బురద జల్లబాకండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా రాజకీయ నేతల్లో కొందరు విమర్శలు చేయొద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆవిడ ఆ నటీమణి పేరు చెప్పొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. ఆ అమ్మాయి బహుభాషా నటి. ఆ అమ్మాయి తీసుకున్న విడాకుల మీద పలానా వాళ్ళు కారణమని ఒక రాజకీయ నాయకురాలు వ్యాఖ్యలు చేసిన విషయం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిందే. అయితే ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అది. వాళ్ళిద్దరికీ పరస్పర అవగాహనతో, పరస్పర ఆలోచనతో ఇద్దరూ కలిసి మేము విడిపోతాము అని చెప్పని వాళ్ళు తీసుకుంటే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అంటే యు ఆర్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఈవెన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆల్సో. ఈజ్ ఇట్ రైట్ ఫర్ ద పొలిటికల్ సినారియో? రాజకీయ నాయకులుగా మిమ్మల్ని ఎన్నుకుంది నిరుద్యోగం తగ్గిస్తారనో, రోడ్లు వేయిస్తారనో, పేదోడికి వైద్యం విద్య ఉచితంగా అందిస్తారనో, ప్రజాశ్రేయస్సు కోసం మీరు పాటుపడతారనో ఓట్లేసి గెలిపిస్తే మీరు సెటైర్లు వేయటానికి సినిమా వాళ్ళు కావాలా? మీరు విమర్శించుకోవడానికి సినిమా వాళ్ళు కావాలా? మా సినిమా వాళ్ళు ఎప్పుడు మీ జీవితాల గురించి విమర్శించలేదే. మా సినిమా వాళ్ళు ఎప్పుడు మీ వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేయలేదే. ఎందుకు? వై యు ఆర్ టార్గెటింగ్ ది సినిమా పీపుల్ అని మేము అడుగుతూ ఉన్నాం. నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. మరొక్కసారి కానీ ఎవరైనా సరే సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే మాత్రం సినిమా వాళ్ళు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని నేను హెచ్చరిస్తూ ఉన్నా. మేము ఎవరి జోలికి రామ్. మాకు పద్ధతి కాదు. మాకు తెల్లాలేస్తే మా పని ఏందో, మా షూటింగ్లు ఏంటో, మా విషయాలు ఏదో మేము చూసుకుంటుంటాం. కానీ ఇంకొకటి మీద కన్ను పెట్టి మాట్లాడేంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఈ చేసిన వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని నిన్న ఎవరైతే విమర్శించారో ఆ రాజకీయ నాయకురాలు అంటం జరిగింది. ఇల్లు కాల్చి ముప్పు పెట్టి పొరపాటును కాల్చానంటే అట్లా పోయినిల్లు తిరిగి వచ్చుద్దా? పైగా ఒక స్టార్డమ్ అన్న హీరో, 3 జనరేషన్స్ నుంచి ఉన్న హీరో, ఆయన కొడుకు కాపురాన్ని తీసుకోడు కదా. మరి ఏంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? సాటి ఆడకూతురు మీద మాట్లాడిన విధానం చూసి ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా బాధపడ్డారు. అంత పాలిష్గా మాట్లాడితే ఒక రకం, అంత దిగజారిపోయి మరీ రోడ్డు మీద మాట్లాడుకునే మాటలు మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. కొండా సురేఖ్ గారు నిన్న సారీ ఎవరికి చెప్పారంటే, ఎవరైతే బాధితురాలను చెప్పారో ఆ పేరు చెప్పి సారీ అన్నారు. మిగతా వాళ్ళకి ఎవరికి సారీ చెప్పనన్నారు. ఆ కుటుంబం ఇవాళ ఎంతో గౌరవమైనటువంటి 3 తరాలుగా వస్తున్న కుటుంబం. ఆ కుటుంబం నిన్న ఆయన సొంత కన్వెన్షన్లు పడగొట్టినా కూడా పెద్ద మనసుతో 50 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి నిధికి పంపించారు. కాబట్టి దయచేసి ఏదైనా చేత అయితే ఒక సంసారాన్ని కుదయ్యాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ విడిపోయారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు.
మరి ఈవిడికి ఎందుకు ఈ బాధ? దయచేసి ఆడవాళ్ళ విషయంలో కొంచెం కుటుంబాల్లో ఏ కుటుంబం సమస్యలు లేకుండా ఉందనుకుంటున్నారు? ఏదో చిన్నదో పెద్దదో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అది వాళ్ళు తెలుసుకుంటారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.